మనుషులన్నాక ఏదో ఒక చోట తేడాలు వచ్చి శత్రుత్వాలను ఇవి ఏర్పడుతూ ఉంటాయి. అయితే శత్రుత్వాలు అనేవి శాశ్వతంగా పెట్టుకొని విపరీతమైనటువంటి ద్వేషంతో కోపంతో రగిలిపోతూ అవతలి వాళ్ళకి నష్టం జరగాలి అనేటువంటి ఉద్దేశంతో విపరీతమైనటువంటి శత్రుత్వ భావనతో ఉంటే ఏం జరుగుతుంది, శత్రుత్వ భావన జన్మజన్మలకి ముందుకు కొనసాగుతుందా మొదలైనటువంటి అంశాలని నేటి వీడియోలో మనము చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో కర్మ సిద్ధాంతాన్ని మరుజన్మ సిద్ధాంతాన్ని అనుసరించి ముందుకు సాగుతూ ఉంటారు జనాలు. వాస్తవానికి మన వేదాల్లో పురాణాల్లో సిద్ధాంత గ్రంథాల్లో అన్నింటిలో కూడా ఉపనిషత్తులలో అన్నింటిలో కూడా కర్మ సిద్ధాంతాన్ని గురించి మళ్ళీ జన్మ అనేది ఉంటుందని మనం చేసేటువంటి పనులను ఆధారంగా చేసుకొని మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అనేవి ఉంటాయని చెప్పబడుతూనే ఉంటాయి. ప్రపంచ దేశాలన్నిటిలో కల్లా మన భారతదేశమే ఆదర్శవంతమైనటువంటిది. భారతదేశంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు అయితే ఏమి, పాటించేటువంటి పద్ధతులు అయితే ఏమి చాలా గొప్పవి, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఆదర్శప్రాయమైనటువంటివి. మరణం తర్వాత ఏమవుతుందో కూడా చెప్పగలిగినటువంటి అద్భుతమైనటువంటి సమాచారం మన దగ్గర గ్రంథాల్లో రాయబడి ఉంది. దానికి ఉదాహరణగా కొన్నిసార్లు మనము అది నిజమని రూఢి చేసేలాగా కొంతమందిని మనం చూస్తూనే ఉంటాం. పూర్వజన్మలో ఏమై పుట్టామో, ఎక్కడ పుట్టామో, ఎవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో కూడా తీసుకెళ్లి చక్కగా చూపిస్తున్నట్టుగా మనం కొనిస్తూ ఉంటాము. మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? కర్మ సిద్ధాంతము, పునరపి జననం పునరపి మరణం అనేవి ఉన్నాయనే కదా మనం అర్థం చేసుకోవాల్సింది. మనకు అర్థం కానంత మాత్రం చేత అవి లేనట్టు కాదు కదా. మరైతే ఇలాంటి సిద్ధాంతాలని నమ్ముతూ కొనసాగుతున్నటువంటి మన దేశంలో ఎవరిపైనైనా కానీ విపరీతమైనటువంటి ద్వేషము, శత్రుత్వాన్ని పెట్టుకొని గనక ఉన్నట్లయితే మొదటగా నువ్వు బ్రతికున్నంతసేపు విపరీతమైనటువంటి ద్వేషము, విపరీతమైనటువంటి శత్రుత్వంతో కనుక ఉన్నట్లయితే ఆ ద్వేషము, ఆ శత్రుత్వ భావన నిన్నే దహింపచేస్తాయి అది బ్రతికి ఉన్నప్పుడు. ఒకవేళ మరణించే సమయానికి కూడా ఏ వ్యక్తి పేరునో విపరీతమైనటువంటి శత్రుత్వ భావనతోనో, ఈర్ష భావనతోనో, అతని అంతు చూడాలనేటువంటి ఉద్దేశంతోనో కనుక అదే ఆలోచనతో అదే తలంపుతో కనుక మరణిస్తే వాళ్ళు ఎవరినైతే ప్రథమమైనటువంటి శత్రువులుగా భావించారో వాళ్ళ కడుపులో పుడతారు అని చెప్తారు పెద్దలు. వాళ్ళ కడుపులో పుట్టి వాళ్ళ పైన ఉన్నటువంటి ద్వేషాన్ని, కోపాన్ని వాళ్ళతో సేవలు చేయించుకుంటూ, వాళ్ళతో ఆస్తులు సంపాదించుకుంటూ, వాళ్ళతో విపరీతమైనటువంటి వైరుధ్యాన్ని వహిస్తూ తల్లిదండ్రులంటే పడదు, అక్క చెల్లెలంటే పడదు, అన్నా తమ్ముళ్ళంటే పడదు, ఇలా విపరీతమైనటువంటి వైఖరిని కలిగి ఉంటారట. ఈ మాటని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకోసమని మరణము తర్వాత కూడా శత్రుత్వం అనేది మనతో ముడివేసుకొని ఉంటుంది. బ్రతికి ఉన్నప్పుడు కూడా ఈ శత్రుత్వం అనేది మనతో ముడివేసుకొని ఉండి అనారోగ్యానికి గురి చేస్తూ ఉంటుంది. అందుకోసమని ఎవరితో కూడా శత్రుత్వాన్ని పెట్టుకోకండి. అలాగే తేరుగా వస్తుంది కదా అని చెప్పి ఎవరి సొమ్మునైనా తినటం కానీ, లేదనంటే వాళ్ళు చూడట్లేదు కదా అని దొంగిలించటం కానీ, అవతలి వాళ్ళని మోసం చేసి డబ్బు సంపాదించాలని కానీ అనేటువంటి ఆలోచనలు కనుక ఉన్నాయనుకోండి, ఇప్పుడే వాటి నుంచి విరమించుకోండి. ఎందుకంటే ఇది జన్మజన్మల రుణానుబంధంగా ముడిపడి ఉంటుంది. ఎవరి దగ్గరైనా మీరు డబ్బును అప్పుగా తీసుకొని వాళ్ళకి తిరిగి ఇవ్వకుండా మీరు కనుక వాళ్ళని నష్టపరిచారే అనుకోండి, మరుజన్మలో వాళ్ళ ఇంటి ముందు కుక్కలాగా పుడతారట, కావలి కాసి అయినా రుణం తీర్చుకునేలాగా. కానీ ఎందుకంటే గతంలో తను కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బుని వీళ్ళు దొంగతనంగానో, మోసంగానో, అబద్ధాలు చెప్పో ఇంకేదో రకంగా అపహరించారు కదా. ఆ రుణం తీర్చుకోవటానికి ఈ జన్మలో అయిపోతుంది అనుకోవటానికి లేదు. అది జన్మలకి ముడిపడి ఉంటుందట. అవతలి వ్యక్తి ఎంత బాధకి గురి అయితే, ఎంత ఇబ్బంది పడుతూ తన జీవితాన్ని నెట్టుకు వస్తూ ఉంటే అంత కర్మ నీ జీవితంలో జమ అవుతూ వస్తుంది. అది ఏ జన్మలోనైనా తీర్చుకోక తప్పనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయని చెప్పి మనం ప్రవచనాలలో వింటూ ఉంటాం. అంతేకాదు ఒక్కొక్కసారి చూడండి, ఏ సంబంధము లేకపోయినా కొంతమంది మనకి సహాయం చేస్తూ ఉంటారు, సేవ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏ జన్మ రుణానుబంధమో, ఏ టైంలో ముఖం చూసుకున్నటువంటి వేళనో తను నాతో చాలా కలిసిపోయింది, చాలా చక్కగా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇదంతా ఏంటి? మనం చేసినటువంటి మంచి పనులు మళ్ళీ మనకి ప్రతిఫలంగా వస్తున్నటువంటి సందర్భం. కొంతమంది మంచికి పోయినా చెడు ఎదురవుతూ ఉంటుంది. ఇలా ఎదురవుతుంది అంటే వాళ్ళ చెడు కర్మలు వాళ్ళని వెంటాడుతూ ఉన్నాయి అని అర్థం. అయితే ఈ కర్మలను తొలగించుకోవటానికి కూడా కొన్ని సూత్రాలు చెప్పారు. మళ్ళీ తప్పు చేయకుండా ఉంటూ కర్మలను ఎలా తొలగించుకోవాలనేవి కూడా పెద్దలు చెప్పారు. ఒకవేళ కర్మలు తెలిసినప్పటికీ కూడా కర్మలు చేస్తూనే ముందుకు వెళ్తే జన్మలకి ఎలా ముడిపడి ఉంటుంది. విపరీతమైనటువంటి శత్రుత్వంతో శత్రువుల మాటనే తలుచుకుంటూ, శత్రువుల గురించే తలుచుకుంటూ మరణిస్తే ఆ శత్రువుల ఇంటిలోనే ఎలా పుడతాము?
శత్రువుల పరిసర ప్రాంతాల్లో కానీ ఆ శత్రువుల ఇంటిలోనే పుట్టి మరుజన్మలో కూడా శత్రుత్వాన్ని సాధిస్తాము అనేటువంటి విషయాలు మన భారతదేశ సిద్ధాంత గ్రంథాల్లో ఉన్నాయి. అయితే మీరు ఈ విశ్వాసాలని నమ్మినా నమ్మకపోయినా, కర్మ సిద్ధాంతాలని నమ్మినా నమ్మకపోయినా, మళ్ళీ పుడతాము పుట్టము, అసలు ఏమై పుడతాము ఏమై పుట్టము అనేటువంటిది నమ్మినా నమ్మకపోయినా, ఈ సిద్ధాంతాన్ని నమ్మి కనుక మనం ప్రవర్తిస్తే అవతలి వాళ్ళని మోసం చెయ్యము, అవతలి వాళ్ళతో శత్రుత్వ భావనని పెంచుకోము. ఇది మంచిదే కదా, మంచి చేస్తున్నాము అంటే మనకి మంచి తిరిగి వస్తుంది కదా. కొంతమంది ఒక్కసారి అవతలి వాళ్ళని శత్రువుగా భావించారు అంటే ఇక మరణించే వరకు కూడా వాళ్ళపైన ద్వేషం పెంచుకుంటూనే ఉంటారు. వాళ్ళ ముఖం కూడా చూడాలనుకోరు, అసలు వాళ్ళతో మిత్రుత్వము అనేటువంటి ఆలోచన కూడా రానివ్వరు. దేనికి అలా ఎందుకు ప్రవర్తిస్తారో నాకు అర్థం కాదు. జనన మరణాలు అనేవి సహజం కదా. మరి రావణాసురుడు లాంటి వాళ్ళు, భస్మాసురుడు లాంటి వాళ్ళు, హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు మరణమే వద్దని చెప్పి భగవంతుడి దగ్గర వరం కోరుకున్నప్పటికీ వాళ్ళకి మరణం తథ్యమే అయ్యింది కదా, మరణించక తప్పలేదు కదా. మరి అలాంటిది మానవ మాత్రులం, మనం ఏ తపస్సు చేయలేదు, సాధారణమైనటువంటి జీవితం గడుపుతున్నాం, మరి మనకి కూడా మరణం తథ్యమే కదా. అలాంటప్పుడు ఎందుకు ఈ విపరీతమైనటువంటి శత్రుత్వాలు? కాస్త అరమరికలు వచ్చాయేమో, కాసేపు బాధపడండి, కాసేపు ఏదో మౌనంగా ఉండండి. కొంతకాలం తర్వాత, కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత మళ్ళీ నెమ్మదిగా కలుపుకొని ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయండి. కానీ శాశ్వత శత్రుత్వాల వైపు అడుగు వేయకండి. శాశ్వత శత్రుత్వాల వైపు కనుక మీరు వెళితే జన్మలకి ఈ శత్రుత్వం అనేది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆ బాకీని తీర్చుకోవటం కోసం మళ్ళీ వాళ్ళు మీ కడుపులో పుట్టడం కానీ, మీ సమీపంలో పుట్టడం కానీ, మీ ఇంటి ఎదురుగా కుక్కగా పుట్టడం కానీ ఏదైనా జరగవచ్చు అని చెప్పి మనకి కర్మ సిద్ధాంతాలు చెబుతున్నాయి. కాబట్టి ఎందుకు మనకి ఇవన్నీ తెలియని దాన్ని లేదు అని కొట్టిపడేయటం కన్నా ఉందేమో అనుకొని సరైనటువంటి దారిలో నడవటం చాలా మంచి పద్ధతే కదా. అందుకోసం నేను ఒక మాట చెప్పాలనుకున్నాను. ఎవరికి ఎవరు శాశ్వత శత్రువులుగా ఉండకండి. శత్రుత్వాలు అనేవి ఎంత సున్నితంగా ఉండాలి అంటే మౌనం వహించి 4 రోజులు గడవగానే ఆ శత్రుత్వం కాస్త తగ్గిపోయి మళ్ళీ సాధారణమైనటువంటి వ్యక్తులుగా కలిసి ముందుకు సాగేలాగా ఉండాలి. అంతేకాని వాళ్ళ పతనాన్ని కోరుతూనో, అవతలి వాళ్ళకి ఏదో జరగాలని చెప్పేనో విపరీతంగా నువ్వు కోరుకుంటూ ఉంటే అది నీకే జరుగుతుంది, నీ జీవితంలోనే జరుగుతుంది. ఎందుకంటే సుప్త చేతనాత్మకమైనటువంటి మనసు అని చెప్పి అంటూ ఉంటారు, సబ్ కాన్షియస్ మైండ్ అని చెప్పి. అలా జరగాలి, ఇలా జరగాలి అంటే అది ఎవరికి జరగాలి అనేది దానికి పూర్తిగా అర్థం చేసుకునేటువంటి శక్తి ఉండదు. అందుకోసం అది జరగాలి అని కోరుకుంటున్నారు కాబట్టి అది మీ జీవితంలోనే మీకే జరిగేటువంటి అవకాశాలు ఉంటుంది. అంతేకాదు సైంటిఫిక్గా అంతేస్త్రీయంగా పరిశీలించినట్లయితే చెడు హార్మోన్స్ అన్నీ కూడా రిలీజ్ అయ్యి మీకు అల్సర్ లాంటి జబ్బులు, మోకాళ్ళ అరుగుదలలు, నడుము నొప్పులు, ఇలా రకరకాల జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమని శత్రుత్వం వైపు అస్సలు అడుగులు వేయకండి. ఎవరినైనా శత్రువుగా భావించాల్సి వస్తే కొంతకాలం తర్వాత క్షమించి, వాళ్ళకి అంతే మనసు ఉంది, వాళ్ళకి అంతే అర్థం చేసుకునేటువంటి శక్తి ఉంది, ఇక వాళ్ళని మనం ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు, కలిసి ఐక్యమై ముందుకు సాగాలి అని చెప్పి అర్థం చేసుకొని శత్రుత్వానికి కాస్త స్వస్తి పలికి సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి ప్రయత్నం చేయండి. అయితే శత్రుత్వం, అయితే మిత్రుత్వం కావాల్సినటువంటి అవసరం లేదు కదా. శత్రుత్వానికి మిత్రుత్వానికి మధ్య సాధారణమైనటువంటి జీవితం, సాధారణమైనటువంటి పరిచయం అనేది ఒకటి ఉంటుంది కదా. మిత్రులుగా జీవించకపోయినా పర్వాలేదు, సాధారణమైనటువంటి వ్యక్తులుగా కలిసిమెలిసి ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయండి తప్ప శత్రుత్వాలను వెంటబెట్టుకొని జీవిత కాలాలు భూమిపైనే ఉండిపోతాము, ఇక మనకెప్పటికీ మరణమే లేదు, మనం ఎప్పుడు ఈ భూమిపైనే ఉంటామన్నట్టుగా మాత్రం ఎప్పుడు వ్యవహరించకండి. పెద్దలు చెబుతున్నారు అంటే ఊరికే చెప్పరు కదా. ప్రతి సామెతలో నుంచి, ప్రతి మాటలో నుంచి అనుభవ సారాన్నంతా రంగరించి మనకి జీవితాన్ని సులభతరం చేసుకోవటం కోసం చెప్పినటువంటి సిద్ధాంతాలే అవన్నీ. వాటిని అర్థం చేసుకొని విపరీతమైనటువంటి శత్రుత్వాల వైపు కానీ, విపరీతమైనటువంటి చెడు వాంఛల కోసం కానీ పరుగులు తీయకండి. ఎప్పుడూ మిత్రుత్వాల వైపు, మంచి వైపు, స్నేహ సంబంధాల వైపు, స్నేహపూరితమైనటువంటి కోరికల వైపు ప్రయత్నించండి తప్ప చెడు వైపు ప్రయత్నం చేస్తే అది జన్మలుగా మీకు ముడిపడి మిమ్మల్ని ఇబ్బందులకి గురి చేస్తుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తేరుగా వస్తే ఎవరి సొమ్ము తినాలని అనుకోకండి. మోసం చేయాలనేటువంటి భావన మీ మనసులో ఉంటే తొలగించండి. ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొని ఇవ్వకపోతే ఇప్పుడే ఈ విషయాన్ని అర్థం చేసుకొని మొత్తం ఒక్కసారిగా ఇవ్వలేకపోయినా కొంత మొత్తంలో ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అసలు ఇవ్వలేనటువంటి పక్షంలో కొంత మొత్తాన్ని ఇచ్చి నా వల్ల ఇంతే అయింది, భవిష్యత్తులో నా వల్ల కుదిరితే నేను తీరుస్తాను అని చెప్పి ప్రాధేయపడి ప్రకృతి ముందు సాగిలాపడి అమ్మా నేను ఇది చేయలేకపోతున్నాను అని చెప్పి క్షమాపణ కోరుతూ ప్రకృతికి సరెండర్ అయిపోవటం అంటే శరణాగతి పొందటం చేస్తే మనం చేసేటువంటి కర్మలకి కొంత శాతము విముక్తి అనేది లభించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమని ఏది పడితే అది, ఏది తోస్తే అది ఫ్రీగా వస్తున్నాయనో, లేదంటే అవతలి వాళ్ళు చూసుకోవట్లేదనో, నేను శత్రువు పైన నాకు విపరీతమైనటువంటి బలం ఉంది, కండ బలం ఉంది, గుండె బలం ఉంది, మాట్లాడేటువంటి బుద్ధి బలం ఉంది, అవతలి వాళ్ళని ఏది పడితే అది మాట్లాడేస్తాను, ఎలా పడితే అలా అంటాను, ఎంతలా అంటే అంతలా బాధ పెడతాను, నాకు అందరూ పరిచయాలు ఉన్నాయి అన్నట్టుగా ప్రవర్తిస్తే ఎంతో కొంత మేరకు మీరు కూడా
నష్టపోతారు. అంతేకాదు అది జన్మజన్మల బంధంగా ఖచ్చితంగా మళ్ళీ ఆ రుణం తీర్చుకోవాల్సినటువంటి పరిస్థితులే ఏర్పడతాయి. ఇది అర్థం చేసుకొని భారతీయ శాస్త్ర కర్మ సంబంధమైనటువంటి సిద్ధాంతాలని నమ్ముతూ ఎవరిని మోసం చేయకుండా, ఎవరిని శత్రువులుగా భావించకుండా, శత్రువులని నెమ్మదిగా మిత్రులుగా కాకపోయినా సాధారణమైనటువంటి పరిచయస్తులుగా మార్చుకుంటూ అడుగు ముందుకు వేయండి. మీకంతా మంచే జరుగుతుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని పొందగలుగుతారు. ఇలా ఉన్నటువంటి వాళ్ళు జన్మజన్మలకి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని పొందుతారు అని చెప్పి ప్రవచనకారులు చెబుతూ ఉన్నారు. కాబట్టి మనం తెలుసుకున్నటువంటి విషయాలు నలుగురికి తెలియజేస్తూ, మనం తెలుసుకున్నటువంటి విషయాలు మనం ఆచరిస్తూ నలుగురికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆచరించేటువంటి వ్యక్తులలో ప్రముఖులుగా మనం ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.